అన్నా వందనాలు. నా పేరు సురేష్ బాబు, రాయచూరు, కర్ణాటక. మా ప్రశ్న ఏంటంటే, బైబిల్ ప్రకారంగా సౌలు మరణించిన విధానం గురించి 2 వివరాలు కనిపిస్తాయి. మొదటి సమూయేలు 31:4-6 ప్రకారంగా ఫిలిస్తీయులు యుద్ధంలో తీవ్రంగా గాయపడి సౌలు శత్రువుల చేతిలో అవమానానికి గురి కాకూడదని తన ఖడ్గంపై తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆయుధ వాహకుడు కూడా అదే విధంగా మరణించాడు. 2 సమూయేలు 1:6-10 ఒక అమాలేకీయుడు దావీదుతో మాట్లాడుతూ, గాయపడి ఉన్న సౌలును తనను చంపమని కోరగా తానే చంపానని చెప్పాడు. ఏది వాస్తవం? 2 వాస్తవమే. బైబిల్లో ఉన్న 2 సందర్భాలు మనం చదివితే ఏనానా, మొదటిగా సౌలు అతడు అవిధేయుడైనాడని మనకు తెలుసు. దేవునికి అవిధేయుడిగా మారిపోయాడు. అందుకు దేవుడు అతనికి దూరం అయిపోయాడు, అతన్ని ఎడబాశాడు. దానివల్ల అతను చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. అంటే దేవుడు విడిచిపోతే వచ్చే సమస్యలన్నీ అతని కుటుంబానికి ఎదురయ్యి చివరికి ప్రాణం పోయే పరిస్థితి, యుద్ధానికి వెళ్ళాలా వద్దా అన్నది కూడా తెలియలేని పరిస్థితి. మొత్తానికి యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు శత్రువులు పంటపడ్డాడు, బాణాలు వేసే వాళ్ళ కంటపడ్డాడు. ఈయన రాజు, రాజు కనపడ్డాడు, వేయండి రాజుని చంపండి. ఎందుకంటే రాజు చంపితే ఆట అయిపోయినట్టే కదా, యుద్ధం గెలిచినట్టే శత్రువులు. కనుక సౌలు యుద్ధంలో కనబడేసరికి ఎవరికి దొరికాడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 31 చదువుదాం సందర్భాన్ని. మొదటి సమూయేలు గ్రంథం 31 4-6 రాశావు నువ్వు. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండాన్నట్లు. అంటే సౌలుకు ఒక మనసులోని ఒక నిబంధన ఉంది. ఏంటంటే, నేను చచ్చిపోతే నా వాళ్ళ చేతిలో నేను చచ్చిపోవాలి. అంతేగాని సున్నతి లేనివాడు అంటే ఇశ్రాయేలు కానివాడు అని అర్థం, పరాయి జనాంగానికి చెందినవాడు. కనుక సున్నతి లేనివాడు నన్ను పొడిచి అపహాస్యము చేయకుండాన్నట్లు, నేను ఒక అన్యుడి చేతిలో నేను చచ్చిపోయాను అని నాకు హేళనగా చావాలని లేదు. కనుక నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని. తన ఆయుధాలు మోసేవాడు ఎవరవుతాడు? ఇశ్రాయేలీలతో పాటు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలు యుద్ధాన్ని నడిపేవాడు, లేదా యుద్ధంలో ఆయుధాలు సప్లై చేసేవాడు, మోసేవాడు కూడా ఎవరై ఉంటాడు? ఇశ్రాయేలీడే. కనుక శత్రువు చేతిలో చావడం కంటే నీ చేతిలో చచ్చిపోవడమే మంచిది నాయన. కనుక నువ్వు నన్ను చంపేయి. అతడు భయం చేత, ఎందుకంటే రాజుని చంపేయమంటే రాజే అడుగుతున్నాడు చంపేమని. అయ్యో రాజుగారు, నేను మిమ్మల్ని చంపలేనయ్యా అని చెప్పి అంటున్నాడు. కనుక సౌలు అంటున్నాడు, ఇక లాభం లేదు, వీడు ఎలాగ నన్ను చంపేటట్టు లేడని తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తానును తన కత్తి మీద పడి ఇంక చచ్చిపోయాడు. ఎందుకంటే ఇంక రాజు నా కళ్ళ ముందు చచ్చిపోయాడు అంటే ఇంక నన్ను వదులుతారా శత్రువులు? కనుక నేను చచ్చిపోవటం మంచిదని ప్రాణం తీసుకున్నాడు. అవునా? అదే విధంగా మరణించాడు. ఇప్పుడు 2 సమూయేలు గ్రంథం 1 6-10 చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 1 6-10. గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు మొదటి నుంచి చదువుదామండి. 2 సమూయేలు గ్రంథం 1 మొదటి నుంచి చదువుదాం సందర్భం. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గు పోసుకొని ఒకడు సౌలునొద్దకు దండులోనికి వచ్చెను. ఏమండి? అతడు దావీదును దర్శించి, సౌలు నొద్దనున్న దండులో ఒకడు, అంటే సౌలు దగ్గర పనిచేసినవాడు, అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా, దావీదుని నీవెక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చి తిని, ఇశ్రాయేలు నుంచి వచ్చాను నేను, జరిగిన సంగతులేవో నాకు చెప్పుమని దావీదుకు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడని యోనాతానును మరణమైరి. ముందుగానే సమూయేలు చెప్పినట్లుగా జరిగింది ఇది. 5వ వచనం. సౌలు అతని కుమారుడని యోనాతానును మరణమైరారని నీకు ఎలాగో తెలిసిందని దావీదు అతను అడిగాను. ఎందుకంటే దావీదు స్నేహితుడు కదండి యోనాతాను, సౌలు కొడుకు. కనుక యోనాతాను చచ్చిపోయాడా? హీజ్ మై ఫ్రెండ్, అయ్యో ఇది నిజమా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు దావీదు. ఏమంటే 5వ వచనం. సౌలు అతని కుమారుడైన యోనాతానును సౌలును మరణమైనారని నీకు ఎలాగో తెలిసినదని దావీదు మరి వారిని అడుగగా వాడు ఇట్లనెను,
గిల్బోవ పర్వతం దగ్గర నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండు, అంటే అప్పటికే పాపం ఈట మీద పడిపోయాడు, ఈట మీద పడిపోయి ఉన్నాడు. ఏమండి, ఎందుకంటే ఇందాక జరిగింది అదే కదా, నన్ను చంపరా అని చెప్పి ఆయుధాలు మూసేవాడు అడిగితే నేను చంపర మహాప్రభు అన్నాడు. సో ఇంకా లాభం లేదు, వాడు ఎవడో శత్రువు వేసిన బాణం వల్ల నేను చావడం కంటే నా సొంతగా నేను ప్రాణం తీసుకొని నేను చచ్చిపోవడం మంచిదనే ఉద్దేశంతోనే అతను ప్రాణం తీసుకున్నాడు. 7వ వచనం, అతడు రథములను రౌతులను తనకు వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచాను. ఈలోపు నన్ను పిలిచాడు అంటే అందుకు చిత్తము నా ఏలిన వాడని నేను అంటిని. నీ సేవకుడు ఎవడని అతడు నన్ను అడుగ్గా నేను అమాలీకుడని చెప్పి తిని. ఏమంటే ఈలోపు నన్ను పిలిచారు. ఎవరు పిలిచారట? 7వ వచనం మరలా చదువుదాం. నీవెవడవని 6వ వచనం కూడా చదువుదాం. గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండను, ఇంకా ప్రాణం పోలేదన్నమాట, ఈట మీద ఆనుకొని ఉన్నాడు. సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండట చూచి వెనుక తిరిగి వచ్చి కనుగొని నన్ను పిలిచాను. అందుకు చిత్తము నా ఏలిన వాడని నేను అంటిని. నీవెవడవని ఆయన నన్ను అడుగ్గా అమాలేయుడిని అని చెప్పి తిని. అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను, ఇంకా నాకు ప్రాణం పోలేదయ్యా, బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని సెలవేగా, ఎందుకంటే ఈ బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా, పెయిన్ ఎక్కువగా ఉంది నాకు, కొంచెం నన్ను చంపేయి అని అన్నాడు. ఇలాగ పడిన తరువాత 10వ వచనం, అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకుని. ఇక నేను చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఇంకా ఎలాగా బాణం దెబ్బడు తగిలేసింది, తర్వాత ఒకటి అతను ఈట మీద పడిపోయాడు కనుక ఈ 2 గాయాల చేత రక్తస్రావం జరుగుతుంది, ఇక అతను ఎలాగా ప్రాణం పోయే పరిస్థితిలో ఉందని నాకు అర్థమైనప్పుడు ఏమండి అతడు ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర పిలిచి ఏమండి అతన్ని చంపితిని, అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలిన వాడైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను. నన్ను ఇదేదో గొప్ప విషయంలాగా ఏమండి వీడు చంపేసి ఆహా మొత్తానికి రాజు చచ్చిపోయాడు కానీ ఆ కిరీటాన్ని ఆ కంఠభూషణాలు అన్నీ తీసుకొచ్చేసావు నువ్వు. ఏమండి హస్త కంకణం అంటే చేతి కంకణాలు ఉంటాయి కదండి రాజులకి, ఉండేదనమాట, సౌలు వేసుకున్నాడు. ఇక్కడ అదే చెప్తుంది. కనుక ఇవి తీసుకొచ్చి వాటిని తెచ్చి ఉన్నాను నేను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొని అతని యుద్ధనున్న వారందరూ అలాగూ చేసి సౌలును యోనాతానును యెహోవా జనులు ఇశ్రాయేలీయుల ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గురించి దుఃఖపడుచుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. 13వ వచనం, తరువాత దావీదు నువ్వు ఎక్కడి నుండి వచ్చితవని ఆ వార్త తెచ్చిన అడుగ్గా వాడు నేను ఇశ్రాయేలు దేశంలో నివసించి అమాలేకీయుడునకు ఒక కుమారుడనగను. ఇందుకు వాడి తాలూకా డీటెయిల్స్ ఏంటి అని అడిగాడు. ఏమండి వాడు ఏం చెప్పాడు? వాడి డీటెయిల్స్ ఇశ్రాయేలు దేశంలోనే ఉంటున్నాను నేను. ఏమండి ఆ వార్త విని వాడిని అడుగ్గా వాడు ఏం సమాధానం చెప్తున్నాడు? 13వ వచనంలో ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడునగు ఒకని కుమారుడు నన్ను, నా తండ్రి అమాలేకీయుడు, ఆయన కొడుకుని నేను అని. అతడు ఎక్కడ ఉన్నాడు? అమాలేకీయుడు ఇశ్రాయేలు దేశంలోనే ఉంటున్నాడు అని చెప్పాడు. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి, యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే, నువ్వు ప్రాణం తీసానన్నావు కాబట్టి నీ నోటి మాటే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వాడిని చంపుమనగా వాడు అతనిని కొట్టి చంపేశాడు. ఎందుకంటే దావీదుకు ఒకసారి శత్రువుగా సౌలు ఉన్నా, ఎందుకంటే దావీదును చాలా వెంట తరిమాడండి సౌలు. దావీదు దగ్గరున్నప్పుడు చంపాలనుకున్నాడు, మందను పంపించి సైన్యాన్ని పంపించి దావీదుని ఎక్కడ కనబడితే అక్కడ చంపేయాలనుకున్నాడు. కనుక దావీదు పాపం గుహలంట దాక్కుని తిరిగి చాలా తప్పించుకున్నాడు సౌలు దగ్గర. సొంత మామ మరలా, ఎందుకంటే గెలిచినందుకు పిల్లనిచ్చాడు. అవునా, పిల్లనిచ్చినా సరే ఇంకా ఏంటి అల్లుడి మీద కోపం ఏంటి, ఆ పిల్లని ఎలాగ తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఎంత ద్రోహం చూడండి సౌలు. మీకాలేనా సౌలు కుమార్తె మేకాలేనా? మేకాలనిచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ మేకాలను ఎవరికి చేశాడు? ఇంకొకరికి ఇచ్చేశాడు. కనుక అది తప్పు కదా. నువ్వు ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ అతని దగ్గర తీసుకొని, అంటే దావీదు మీద కోపం ఉంటే ఏమండి నీ కూతురు ఏం చేసింది, కాపురం చేస్తున్నావు, అతను తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇంకొక ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తావు. అది ఎంత తప్పదు, అధర్మం అది. కనుక ఇలాంటి పాతకాలన్నింటినీ చుట్టుకున్నాడు సౌలు. ఊరకనే సౌలుగా చావు రాలేదండి, మర్చిపోకండి. ఎవరైనా దారుణంగా దేవుడు చూస్తుండగా అభిషేకించబడిన వాళ్ళైనా సరే అలా చచ్చిపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసుకున్న ఎన్నో పాపాలు మనకు తెలియనివి, దేవుని దృష్టిలో ఉన్నవి. ఎవరిని ఎలాగ తీసుకోవాలో, ఎవరిని ఎలా ముగించాలో అనేది దేవుడికి తెలుసు. ఎందుకంటే నీవు చేసినదే నీ నెత్తి మీదకి
వచ్చును అన్న దేవుని యొక్క విధి సర్వమానవాళి మీద ఉంటుంది, మర్చిపోకండి. కనుక ఎప్పుడు ఏది తెలిసి తెలిసి ఎవరికి ద్రోహం అన్యాయం చెయ్యొద్దు. మీరు చేసి మర్చిపోతారేమో, కానీ దేవుడు అస్సలు మర్చిపోడండి, అస్సలు మర్చిపోడు. కనుక వెరీ కేర్ఫుల్. అలాంటి విషయాల్లో ఒకవేళ మీరేమైనా దేవుని దగ్గర ఏమండి మాట తేడా కలిగిన వాళ్ళుగా ఉంటే, మీరు మర్చిపోయినా మీరు చేసిన మోసాన్ని దేవుడు మాత్రం ఎప్పుడు మర్చిపోడు. కనుక ఇవన్నీ కూడా సౌలు విషయంలో దేవుడు గుర్తుపెట్టుకున్నాడు, ఎంత అన్యాయం చేశాడు అనేది. కనుక అతనికి ఎలాంటి చావు విధింపబడింది అనేసి అంటే, ఏమండి మొత్తానికి అభిషేకించబడిన వాడే, కానీ దావీదుకి ఎంత అభిమానం చూసారా. తన వెంట పడుతున్నా, తను చంపాలని శత్రువు చూస్తున్నా, దావీదు అందుకే నిజంగా దేవునికి ఇష్టానుసారుడని కొడుకేయండి. ఏమంటే మిమ్మల్ని చంపడానికి ఎవరు కత్తిపట్టుకు తిరుగుతున్నారంటే, అతని చేతికి దొరికినప్పుడు మీరు ఆ కాలంలో ఉంటే, ఆ కాలంలో చట్టాలు ఏమీ లేవు కదండి, చంపేస్తే చంపేయడమే, అడిగేవాడు ఎవడన్నాడు. అలాంటిది సౌలు గుహలో పడుకొని ఉంటే దావీదుకు దొరికింది ఛాన్స్ చంపేయడానికి. కానీ కేవలం చూడు, నువ్వు నా చేతికి దొరికినా సరే నిన్ను చంపకుండా నిన్ను విడిచిపెట్టేశాను, ఎందుకో తెలుసా, నువ్వు నా రాజువి, నువ్వు యెహోవా చేత అభిషేకించబడిన వాడివని దేవుడి మీద ఉన్న గొప్ప ప్రేమను, అంటే ఆయన అభిషేకించాడు సౌల్ని, రాజుగా నియమించాడు కదా, నియమించాడంటే ప్రజలు కోరుకోగా లేండి. కానీ మొత్తానికి నువ్వు అభిషేకించావు కదా తండ్రి, యెహోవా అభిషేకించిన మీలాంటి వాళ్ళని నేను చంపడమా అని అవకాశం దొరికినా తన శత్రువు అయిన సౌలుని చంపకుండా దావీదు విడిచిపెట్టేశారంటే అదండి నీతి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది ఆ సందర్భం, చూడండి. కనుక అవకాశం దొరికినప్పుడు కూడా సౌలుని చంపలేదు దావీదు. మరి అలాంటి అవకాశం దొరికినప్పుడు కూడా తన ప్రాణాన్ని ముట్టనప్పుడు ఎవడో విరోధి అయిన వాడు ప్రాణం తీశాడు అంటే వాడు అదే అమాలేకీయుడు అని అంటే, అది ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్న అమాలేకీయుడు కొడుకంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేదండి. అందుకే బాధ కలిగింది. నువ్వు ప్రాణం తీస్తావా, దేవుడు అభిషేకించిన వాని విషయంలో ప్రాణం తీస్తావంటే, ఇక్కడ సౌలు కంటే దావీదు దేన్ని అభిమానిస్తున్నాడు ఎక్కువ, మీరు చెప్పండి. అభిషేకం. దేవుడు అభిషేకించిన వాడు, ఆడు చెడ్డడైతే అయ్యాడు, కానీ దేవుడు అభిషేకించాడు మిమ్మల్ని. అందుకే చాలా మంది చూడండి, మీరు గౌరవం ఇచ్చేటప్పుడు కూడా ఎప్పుడు ఎదుటి వ్యక్తి, ఒక వ్యక్తి వెనక దేవుడు ఉన్నాడు అన్నప్పుడు, దేవుడు అతను అభిషేకించాడు అన్నప్పుడు, వాడు దుష్టుడైతే అవనివ్వండి, వాడు చెడ్డోడైతే అవనివ్వండి. దావీదు నీతి చూశారు, ఎంత మంచి నీతో. దావీదు ఎంత క్షమగలిగిన వాడు చూసారా. శత్రువు దొరికినప్పుడు కూడా చంపడానికి అవకాశాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. మరి మనం ఏమండి ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటాడు. మనం ఎలాంటి వాళ్ళు తెలిసి చంపడం వరకు మనకు లేదులేండి, మాట తిరిగి ఇచ్చేస్తే చాలు. మనం ఎవరికైనా ప్రసంగం ఇచ్చామనుకోండి, అంతేనండి, నాకు దొరికింది ప్రసంగం, ఇప్పుడు ఈ ప్రసంగంలో నేను ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరెవరు నన్ను వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరెవరు నన్ను తిట్టుకుంటున్నారు, ఎవరెవరు నా మీద కోపగించారు, ఇలాంటి వాళ్ళ మీద ప్రసంగాలు చేసేవాళ్ళని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, వాళ్ళని శత్రువులుగా చూస్తున్నారు. మొదటిది వాళ్ళ మీద పగ సాధించాలి అనుకున్నారు. ఆ పగ ఎలాంటిది, మాటల పగ, మాటలతో పొడి చంపేయడం. అవకాశం దొరికింది కదా వాళ్ళ మీద చెడ్డగా మాట్లాడడం. అంటే ఇప్పుడు దావీదు మనసు నీకు లేదనమాట, అందుకే నువ్వు దేవునికి ఇష్టడువు కాదు. అంటే మనం దేవునికి ఇష్టడు ఎందుకు అవుతాం? దావీదు ఎవరికైనా ఇష్టడయ్యాడా చెప్పండి. తండ్రిగా నన్ను ప్రేమించాడు, నేను అభిషేకించిన ఒక దాసుడని నన్ను ప్రేమించాడు. అమ్మో యెహోవా అభిషేకించాడు, అలాంటి వాడిని నేను ముట్టకూడదని, శత్రువు అయినా సరే, అవకాశం వచ్చినా సరే. అదండి నీతంటే. అలాంటి మనస్సు, అంత గొప్ప మనిషి, వ్యక్తిత్వం కలిగిన వాడు. దావీదు జీవితంలో మైనస్లు ఉంటే ఉండొచ్చు, ఏమండి అంత తప్పు చేసినా ఒకరిని చంపించి, నిజమే ఊరియాని చంపించాడు, బత్షెబను మానభంగం చేశాడు. ఇది దావీదు చేసిన పొరపాట్లే, దానికి శిక్ష విధించాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, జీవితకాలం అంతా ఆ శిక్షకు పర్యవసానం అనుభవించాడు. అయినా సరే దేవుడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని ఎందుకన్నాడు చెప్పండి? ఎందుకన్నాడు? కారణం అతడు దేవుడికి ఇచ్చిన విలువ. మీరు ఇస్తున్నారు దేవుడికి విలువ? ఎక్కడిస్తున్నాం మనం విలువ దేవుడికి? దేవుడు నియమించిన మనుషులంటేనే మనకు ఖాతరు, దేవుడు మాటలు చెబుతున్న వాళ్ళంటేనే మనకు గౌరవం లేదు. చాలామంది అగౌరవంగా మాట్లాడుతుంటారండి. ఏమండి నా మీద కోపం ఉందనుకోండి, నా దగ్గర అలాగా మాట్లాడరు, కానీ నన్ను కించపరిచే విధంగా ఎవరి దగ్గర మాట్లాడుతుంటారు, లేదంటే ఒక సేవకుని కించపరిచేటట్లుగా మరొకరి దగ్గర మాట్లాడుతుంటారు. ఎవరైనా ఎవరి కోసమైనా కించపరిచేటట్లుగా అవకాశం దొరికింది కదా అని
మాట్లాడడం అనేది చాలా తప్పది. ఎవరైనా సరే, ఏ దేవుని పని చేసి దైవ సేవకుడు వాక్యం చెప్పేవాడని కాదు. ఒక వ్యక్తి నమ్మకంగా దేవుని కోసం కష్టపడతానని అనుకోండి. సరే, కష్టపడే వ్యక్తికి ఏవో బలహీనతలున్నాయి, ఏవో సమస్యలున్నాయి, ఏవో ఇబ్బందులున్నాయి. అయితే అవకాశం దొరికింది కదా నువ్వు పదే పదే ఆయన గురించి చెడ్డగా మాట్లాడతావా? మాట్లాడడానికి నువ్వు మంచివాడువా? మాట్లాడడానికి మనలో మంచితనం ఉందా? ఎదుటి వ్యక్తిని అనే అర్హత దేవుడు అసలు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే రాయెత్తే అధికారం మనకు లేదు కనుక. రాయెత్తే అధికారం అంటే తప్పు చేయలేనోడు రాయేయండిరా అన్నాడు. ఒక వ్యక్తిని నిందించేటప్పుడు, ఒక వ్యక్తిని అవమానించేటప్పుడు, ఒక వ్యక్తిని గురించి చెడ్డగా మాట్లాడేటప్పుడైనా సరే నువ్వు నీతిమంతుడువా, నువ్వు నీతిమంతుడు అయితే రాయెత్తరా అన్నాడు. అది ఆ రోజు యేసుప్రభు శాస్త్రుల పరిశీలతో మాత్రమే చెప్పింది కాదు. ఈరోజు ఎదుట మనిషిని నేరస్తుడని చేయాలనుకుని ఏ మనిషితోనైనా చెప్తున్నాడు. ఏమని? నువ్వు మంచివాడవైతే రాయెత్తరా, నువ్వు మంచివాడవైతే ఆయన తిట్టరా, నువ్వు మంచివాడవైతే ఆయన దూషించరా. నువ్వు సేమ్ నేరస్తుడివి కదా, నువ్వు అదే తప్పు చేస్తున్నవాడు కదా, లేదా నువ్వు పాపివే కదా, కనుక నీకు అనే అర్హత లేదు అని బైబిల్ చెప్పింది. కనుక బైబిల్ చెప్పినప్పుడు ఎవరైనా వాటి విషయమై మీరు అలా మాట్లాడొచ్చా? దేవుడు మిమ్మల్ని ఏం హెచ్చరిస్తానో తెలుసా? నెవర్ ఎవర్, ఎప్పుడు ఎవరిని గూర్చి తప్పుడు మాటలు మాట్లాడకండి. వాక్యంలో ఏమైనా ఉంటే వాక్యాన్ని బట్టి సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి. కక్ష సాధింపుగా కాదు. చాలామంది కక్ష సాధిస్తుంటారు. వాక్యంలో కక్ష సాధింపు, ఏమండి, మాటల్లో కక్ష సాధింపు, క్రియల్లో కక్ష సాధింపు, సరిగ్గా చేయకపోవటం. కనుక దేవుడు అభిషేకించిన వాడు అంటే దావీదు నిజంగా దేవునికి ఇష్టడయ్యాడంటే కారణం అదే. నన్ను ప్రేమించాడు, కేవలం నేను ఒక నెత్తి మీద నూనె పోసాననే ఉద్దేశంతోనే సౌలు ప్రాణాన్ని తీయకుండా వదిలేశాడంటే ఎంత మంచి మనస్తత్వం అండి దావీదుది. దావీదు జీవితంలో ఉన్న లోపాలు దేవుడికి అక్కడ కనబడలేదు. దావీదు జీవితంలో ఉన్న ఆ నమ్మకత్వం అది చూశాడు దేవుడు. మీకు సంసారం అనగానే ఏం కనబడుతుంది చెప్పండి? సంసారం అనగానే ఏం కనబడుతుంది చెప్పండి? సంసారం అనగానే ఢిల్లీలో మనకు కనబడిపోద్ది, అంతేనా? అతడు దేవుడి యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు, అతను నాజీరు చేయబడినవాడు. మంచి ఆలోచించవండి. మనకున్న దురలవాటు ఏంటంటే ఒక వ్యక్తి గురించి చూడగానే ముందు చెడు మాట్లాడతాం మనం. వదిలేయండి అది. దేవుని పిల్లలుగా అది మీకు తగదు. ఎవరిలో మంచి అయినా ఎవరిలో చెడైనది దేవుడు చూసుకుంటాడు. ఏమండి, అది మంచో చెడో కూడా నీకు తెలియదు కదా, అది నిజమో కాదో కూడా నీకు తెలియదు కదా, నువ్వు విన్నదే కదా. అందులో ఎంతవరకు యథార్థత ఉందో, వాస్తవం ఉందో, అవాస్తవం ఉందో నీకు తెలియదు. తెలియలేనప్పుడు ఎందుకు అలా మాట్లాడడం? ఎందుకు దానికోసం డిస్కస్ చేయటం? ఈ రోజుకి అలాంటి వాటి విషయాల్లో మనసులో చాలామంది ఎన్నో ఆవేదనలు పెట్టుకొని మనుషుల మీద పగలు సాధించేవాళ్ళు ఉన్నారు. పగలు ద్వేషాలు సాధించేవాళ్ళు ఉన్నారు. వద్దు, సాధించకండి, సాధించకండి. అలా మీరు చేయటం వల్ల ఏమాత్రం దేవుని నీతికి సరిపడేవాళ్ళుగా ఉండరు. దేవుడే అలా చూసుకుంటే అసలు ఏ మనిషి నీతిమంతుడిగా ఉండలేడండి. అవునా? ఇందా నేను చెప్పినట్లుగా సౌలు కనబడగానే చెడ్డవాడిగానే నువ్వు చూసావు. ఏమండి, సౌలు సరే ఎంత అవిధేయుడు, ఇలా చేశాడు, కానీ అతనిలో ఉన్న మంచి కూడా నీకు తెలియాలి. అతని జీవితంలో అతను చేసిన మంచి, చేసిన తప్పుకు అనుభవించాడు. అలాగే సంసోను చేసిన తప్పుకు అనుభవించాడు. దావీదు చేసిన తప్పుకు అనుభవించాడు. నీతిమంతులు గారా, వాళ్ళ భక్తులు గారా? వాళ్ళెవరు నువ్వు అనడానికి? నువ్వెవరు వాళ్ళని అనడానికి? వాళ్ళ పన్నెత్తే అనే అధికారం నీకు లేదు మనుషులకు. సంసోను కదండి చెడ్డవాడంటే. అసలు నీతిమంతుల జాబితాలో సంసోను పేరు ఎందుకు రాయించాడు? అవునా? హెబ్రీ పత్రిక అండి 11వ అధ్యాయంలో ఇక ఏమి చెప్పుదును విశ్వాసుల జాబితా చెబుతూ, ఇక ఏమి చెప్పుదును, గిద్యోను, సంసోను, యోప్తా, సమూయేలను వారు గార్చి చెప్పడానికి సమయం సరిపోదంటున్నాడు. చూడండి, ఇటు వారందరూ కూడా విశ్వాసము ద్వారా వాళ్ళు సర్టిఫికేట్ పొందేశారు అంటాడు. చూడండి, కిందకి వెళ్ళేసరికి రాజ్యాలు జయించారు, అన్నిటిని జయించారు. వీళ్ళందరూ కూడా విశ్వాసము ద్వారా అది కాదురా, ఇంకా కింద మాట ఉంటుంది చూడండి. రాజ్యాలు జయించారు, మృతులైన వాళ్ళు తమ వాళ్ళని పొందారు కనుక ఇంకా మాట ఏముంటుంది చూడండి. తిరస్కారం, కొరడా దెబ్బలు ఇవన్నీ చేసి కిందకి వెళ్ళండి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు, వీరందరూ కూడా ఆ మాట చదవండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారడి. ఏమని సర్టిఫికేట్ వచ్చింది వీళ్ళకి? ఫెయిత్ఫుల్, దేవునికి విధేయులైన పిల్లలు. ఏంటి, అందులో సంసోను కూడా ఉన్నాడా? ఏమండి, ఢిల్లీల దగ్గరికి వెళ్ళిపోయి బలం పోగొట్టుకుని వేషల దగ్గరికి వెళ్ళిన సంసోను ఉన్నాడా? నువ్వంటావేమో సంసోను చెడ్డవాడవని. షటాప్,
నువ్వెవడ సంసోన్ అనడానికి? నువ్వెవడయ్యా దావీదుని అనడానికి? ఒకడు ఒక సందర్భంలో ప్రశ్న వేస్తూ జైశాల పిడి సుందర గారు అండి కర్నూలులో ఆయన ప్రశ్నోత్తరాల సమయం పెట్టినప్పుడు ఉదయం పూట ఏదో సందర్భాన్ని మాట్లాడుతూ దావీదు గురించి, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు కదా అని అంటే వెంటనే వాడు లేచి అంటాడు, దావీదు ఎవడండి, వాడు ఒక పెద్ద వ్యభిచారిని అన్నాడు. అంతే. ఏమండి, వాడు దావీదు ఎవడండి, వాడు ఒక పెద్ద వ్యభిచారి, వాడి గురించి మీరు నాకు చెప్తారంటే షటాప్ గెట్ అవుట్ అన్నారు. అంతే, ఒకటే మాట్లాడతాను, లే ఎక్కడి నుంచి, పో బయటికి. ఎవడరా నువ్వు దావీదుని అనడానికి? వాడా? నీతిమంతుడు, నమ్మకం కలిగిన వాడు, వాడిని అనడానికి నువ్వెవడు? మహాత్ములను దూషించడానికి మీకు హక్కు లేదు. దేవదూతలు భయపడతాయటండి. పేతురుపత్రికలు అంటాడు, వాళ్ళు మహాత్ములను దూషింపవెరతురు. క్షమించండి, యోధాపత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కదా, అందులో ఏమని రాయబడింది చూడండి, 8వ వచనం. సమయం యోధాపత్రిక 1 అధ్యాయంలోని 8వ వచనం. వీరును కలలు కనుచు శరీరాన్ని అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు. మహాత్ములు అంటే ఎవరు? గాంధీ మహాత్ముడు కాదు ఇక్కడ. బైబిలులో దేవుని చేత మహాత్ములుగా గుర్తింపబడిన వాళ్ళు మహాత్ములను దూషించుచు ఉన్నారు. జాగ్రత్త, కబడ్దార్. అలాగే 2వ పేతురులో అంటాడు చూడండి, 2వ పేతురు, ఈ మాట కూడా మంచి మాటే, యోధాపత్రికలు ఇది నోట్ చేసుకోండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు అక్కడ? వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులు. నోటికి ఎంత వస్తే మాట అండమే. ఈ మధ్యన చూడండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడు నోటుకు వచ్చిందని మాట్లాడుతున్నాడు, ఒక అడ్డు అదుపు లేదు. ఏమండి, 10 మంది మధ్య సంస్కారవంతంగా మాట్లాడాలా? ఈ పదం నేను ప్రయోగించచ్చా ప్రయోగించకూడదా? ఈ మాట పోనీ ఏదో పొరపాట్లో ఒకసారి దొరికిందంటే ఏదంటే తప్పుగా దొరికిందండి, ఆవేశంలో వచ్చేసింది. ఇటు పదే మాట్లాడినప్పుడల్లా ఆ మాటలే. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేవాళ్ళు ఈరోజు చెలరేగిపోతున్నారు సమాజంలో. చెలరేగిపోవడమే. స్వేచ్ఛాపరులు అంటారంటే మమ్మల్ని అడిగేవాడెవడు, మమ్మల్ని అడ్డేవాడెవడు, ఇలాంటిది. స్వేచ్ఛాపరులను మహాత్ములను దూషింప వెరవకున్నారు. మంచోడు కూడా అంటున్నారు వీళ్ళు. దేవదూతల వారి కంటే, అసలు దేవదూత దగ్గర నువ్వు పని చేస్తావురా? దేవదూత ప్రకృతిలోని శక్తులు కలిగినవి. ఒక్క గట్టిగా ఉరుమురు మీద లోపలికి వెళ్ళిపోతావు పిల్లిలాగా, అవునా? కానీ అది దేవదూత పవర్. ఉరుములలో ఉన్న శక్తి దేవదూతలకు అంత పవర్. మనుషుల కన్నా ఎన్నో కోటాను కోట్ల రెట్లు గొప్పవి దేవదూతలు, అన్నిటిలోని శక్తిలోను ఆత్మలోను బలంలోను. అయితే అంత శక్తి కలిగిన ఆ దేవదూతలు కూడా మరి అధికమైన నీకంటే బలము గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపడానికి భయం అంటే వెరతురు. అమ్మో, మేము అనకూడదు. దేవదూతలే అనకుండా ఉన్నప్పుడు నువ్వెవడు అనడానికి? మహాత్ములు దూషిస్తావా? ఒక సేవకుడును కానీ దేవుని పని చేసేవాడిని, దొంగోడిని పర్లేదు నువ్వు అను, ఏమండి, మోసగాడిని నువ్వు అను పర్వాలేదు, కానీ నిజంగా నమ్మకంగా దేవుని పని చేస్తున్న వాళ్ళు నువ్వెవరు అనడానికి? కనుక అనొద్దు. ఎవరి దగ్గర? దేవుడు వాళ్ళు నీతిమంతులుగా తీర్చాడు. దావీదు నువ్వెవడు వాడు అనడానికి? సంసోను నువ్వెవడు? చెడ్డవాడు, వ్యభిచారని చెప్పడానికి నువ్వెవడు? మనకి ఏ అధికారం లేదు. ఎందుకంటే దేవుడు నీతిమంతులు విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారన్నాడు. వీళ్ళందరి కొరకు ఏముంది? ఆ మహాలోకాన్ని దాచించాడంటే సంసోను పరలోకానికి వెళ్తాడా? పరదేశంలో ఉన్నాడు. సౌలు కూడా పరదేశంలో ఉన్నాడు. ఎందుకంటే సమూయేలు వచ్చి ఏమన్నాడు? రేపు నువ్వు నాతో కూడా ఈ టైం కల్లా నాతో పాటు పరదేశంలో ఉంటావు, నేనున్న చోట నువ్వు ఉంటావు అన్నాడు. అంటే వాళ్ళ జీవితాల్లో మనిషి అన్నాక పొరపాట్లు చేశారు, కానీ వాటిని సరిదిద్దుకున్నారు. తర్వాత వాళ్ళు మారారు. ఏమంటే ఆ టైంలో కూడా నేను అన్నిటి చేతులు చచ్చిపోవడం ఏంటి అని ఎందుకు అనుకున్నాడు? అంటే నా దేవుడికి చెడ్డ పేరు రాకూడదు. ఒక రాజు అయ్యుండి నేను ఇశ్రాయేలునే అండి, ఎవడో బయటోడి చేతులు నేను చచ్చిపోవడం ఏంటి? అది అతని మనసులో. ప్రాణం పోయేటప్పుడు కూడా సౌలు మదిలో ఏది మెదులుతుంది చూసారా? ఇలాంటి ఆలోచనలతో సౌలు ఉన్నప్పుడు ఏమండి, ఎవరిని మనం చెడ్డోడని, ఒకడు చెడ్డోడని ఒకడు మంచోడని తీర్పు తీర్చే హక్కు అధికారం ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్నోడికి లేదండి. తీర్చాలి అంటే అదొక దేవుడు ఒక్కడే. ఆయన మాత్రమే, హీఈస్ ద ఓన్లీ జడ్జ్. ఆయన మాత్రమే తీర్పు తీర్చే న్యాయమూర్తి. కనుక మీరు కూడా మనుషులు ఎవరిని గూర్చి తీర్పు తీర్చకుడి అని చెప్పాడు. అన్నాడా?
మీరెవరు గూర్చి తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడద్దు అని యేసుప్రభు చెప్పాడు కదా. తన కొండ మీద ప్రసంగాలోనే చెప్పాడు ఆయన. అంటే సమాజానికి అత్యవసరమైన విషయాలు ఆయన కొండ మీద చెప్పాడు ఆయన. మరి సమాజంగా ఏమి నేర్చుకుంటున్నారు? క్రైస్తవులుగా మారి మీరేమి నేర్చుకున్నారు చెప్పండి? అనటమేనా? నోరేసుకుని ఎదుటివాడి మీద పడిపోవడం అలవాటు అయిపోయిందండి ఈరోజు. రే, అలా నోటి మాటల చేత ఎంతమంది దూషిస్తున్నారు. దూషించే దోషకులందరికీ దేవుని దగ్గర న్యాయమైన తీర్పు వాళ్ళని విడిచిపెట్టదు. అనేస్తున్నారు ఏదో నోరుంది కదా అని. కానీ మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకి దేవుడికి లెక్క చెప్పాలి, తీర్పు తీరుస్తాడు దేవుడు. ఎందుకు అన్నావు ఈ మాట? అసలు నీ నోటప్పుడు ఈ మాట ఎందుకు వచ్చింది? అసలు అనే అర్హత నీకేముందరా? వాడు చెడ్డోడు అంటారు, నీ దగ్గర ఉన్న అర్హత. నువ్వు మంచోడు కాదు కదా. నువ్వు దొంగడు అయినప్పుడు వాడిని చూసి దొంగడు అంటావేంటి? నువ్వు పాపి అయినప్పుడు వాడిని చూసి పాప అంటావేంటి? నువ్వు నీతిమంతుడు కాదు కదా. నేను కదా నేను నీతిమంతుడిగా తీర్చాను. నా కుమారుడిని యేసుప్రభు రక్తం కదా నేను నీతిమంతుడిగా తీర్చింది. నువ్వేం సొంతగా నువ్వు నీతిమంతుడిగా మారలేదు కదా. మారేటప్పుడు నువ్వెవడరా అనడానికి? ఇది దేవుని యొక్క చట్టం. మరి చట్టం క్రైస్తవులకు అర్థమైందా? వీళ్ళ మొహం వీళ్ళకేం అర్థమైందండి? బైబిల్లోని లోతులకు వెళ్ళి అర్థం చేసుకోవడం చేత కానీ వీళ్ళు ఎదుట సేవకుడిని, ఎదుట వాళ్ళని దూషించడమే అలవాటుగా పెట్టుకున్న వాళ్ళు. వీళ్ళు పాపులు, వీళ్ళు నీచులు, వీళ్ళు దొంగలు, వీళ్ళు అలాంటోళ్ళు. త్వరపడి ఎవరిని గురించి మాట్లాడకండి, దేవుడు చూసుకుంటాడు. నువ్వు నీ పని చేయి, ముందు నీ మీదే బోల్డు బాధ్యతలు ఏంటి? సువార్త ప్రకటించాలి, ఆత్మలను మార్చాలి, అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాలి. వీటి గురించి నువ్వు కాన్సన్ట్రేట్ చేయకుండా వీళ్ళు తప్పే ఉంది, వాళ్ళు తప్పే ఉంది, ఆమెలో తప్పే ఉంది, ఈ తప్పుల కోసం నీకెందుకు? చూసుకునే దేవుడు ఉన్నప్పుడు నువ్వేమైనా సిబిసిఐడి ఇన్వెస్టిగేషనా? నీ మీద దేవుడు వేసాడా? ఆ బాధ్యత తప్పచేవాడు. రే, ఎవడెవడో ఏ పాపాలు ఉన్నాయి నువ్వు అంతా నోట్ చేసుకుని నాకు నోట్స్ మీద ఇవన్నీ దేవుడు నిన్ను అడిగాడా? మరి నీకేంటి శ్రద్ధ? వద్దు. కనుక వాటిని పట్టించుకోవద్దు, దేవునికి విడిచిపెట్టు, ముందు నువ్వు పనిలో ముందుండు. కాబట్టి ఇక్కడ చచ్చిపోవడానికి కారణం అమాలేకీడని చెప్పి దావీదు ఏం చేశాడు? అమాలేకీడువా అంటే నువ్వు బయటవాడు అనమాట, ఇశ్రాయేలు సంతతికి చెందినవాడు కాడు అంటే బయటవాడిని నువ్వెవడరా చంపడానికి? దేవుడు అభిషేకించినాడు, నేనే చంపలేదు ఆయన్ని అని అతని మీదున్న ప్రేమతో, గౌరవంతో దేవుడు అతను అభిషేకించాడన్న ఒకే ఒక కారణం చేత ఏదైనా రాజుని చంపడమే కదా, ప్రాణం తీయటమే కదా. నువ్వు చంపేస్తావా? ప్రాణాతం తీసేయమంటాడు, తీసేస్తావా? చంపకూడదు. ఏమండి, ఈరోజు చాలామంది మరి యుతనేషియా అంటున్నారు. యుతనేషియా అంటే ఏంటి తెలుసా మీకు? కోర్టును ఆశ్రయించి మావాడు ప్రాణం తీసేయండి, ఎందుకంటే బాధ చూడలేకపోతున్నాం, అప్పుడు కోర్టు ఆర్డర్స్ చంపే పర్లేదని. మెర్సీ కిల్లింగ్ అంటారు దాన్ని, యుతనేషియా అంటారు దాన్ని. కాబట్టి ఎవరి ప్రాణమైనా తీయటం అనేది నీకు చాలా సులువు అనిపిస్తుందేమో, కానీ దేవుని విషయంలో రే ప్రాణం పోసేవాడిని నేను, ఎవరి ప్రాణం ఎప్పుడు తీయాలో అది నాకు తెలుసు. నువ్వు ఎవరి ప్రాణం ముట్టొద్దు, ఎవరి ప్రాణానికి నువ్వు ఉత్తరవాది కావద్దు అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ అమాలేకుడిని చంపడానికి గల కారణం ఏంటి? ఒక అభిషేకించబడిన దైవ సేవకుడిని నువ్వు చంపావు అన్న కారణం చేత అతన్ని చంపడం జరిగింది నాన్న, అంతే. కానీ మొత్తానికి అతని దగ్గర జరిగిన సందర్భాలు 3 సందర్భాలు జరిగాయి. ఒకటి, యుద్ధంలో బాణాలు విసిరే వాళ్ళ చేత పట్టబడ్డాడు. ఎవరు? సౌలు. మొత్తానికి బాణం తగిలింది. ఆ బాణం చేత బహుబాధపడుతున్నాను అని చెప్పి ఆయుధాలు మోసేవాడిని చంపేమన్నాడు, వాడు చంపనన్నాడు. దానికేమో తన ఈట పెట్టుకొని ఈట మీద పడిపోయాడు. రెండోసారి బాణం దెబ్బ, రెండోది ఈట దెబ్బ. ఈ బాధతో ఇంకా చచ్చిపోకుండా ఎదురు చూస్తున్నందుకు వీడేమో గొప్పవాడిగా అనుకొని రాజు ఇంకా బతికే ఉన్నాడని దగ్గరికి వెళ్ళేసరికి నన్ను చంపేయని అడిగితే వీడేదో అది పెద్ద వీరమరణం దేవుడు వీడి ద్వారా ఇస్తున్నట్లుగా ఫీల్ అయిపోయి రాజుని చంపేశాడు. అంటే కత్తితో పొడిచాడు, తల్లరికేశాడు, ఏదోడు చేశాడు, మొత్తానికి ప్రాణం తీసేశాడు. అలా తీయడం తప్పు అని దావీదు అనుకున్నాడు. కనుక ఏమండి, దావీదు ఏం చేశాడు? అతను చంపించేశాడు. కనుక 1 సమూయేలు 31:4-6 రైటే, 2 సమూయేలు 1:6-10 కూడా రైటే, రెండిట్లో ఉన్నది. కనుక సందర్భం అంతా కూడా చదివితే నాన్న మరణించిన విధానం గురించి 2 వివరాలు కనిపిస్తాయి అన్నావు కదా. 2 వివరాలు కాదు, మొత్తం ఆ వివరాన్ని ఈ వివరాన్ని కలిపి చదవాలి. సందర్భం, ఇస్కరియోతు యూదా చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఊరు పోసుకున్నాడు. ఇంకో చోట ఏముంటుంది? పడిపోయి నడిమికి బద్దలైపోయి అని ఉంటుంది. మత్తయి సువార్తలోనేమో
ఏముందో తెలుసా మత్తయి సువార్తలో? అతడు ఆ వెండి నాణెములు తీసుకొని ఆలయంలో పారవేసి ఉరి పెట్టుకొనును అంటాడు. చూడండి 27వ అధ్యాయం మత్తయి సువార్త 27:5 చదవండి. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకున్నాడు అని ఉంది ఇక్కడ, అంతే మత్తయి సువార్తలో. కానీ అపోస్తల కార్యాలు వచ్చేసరికి మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, 18వ వచనం. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయము 18వ వచనం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి, యోధ తన ద్రోహం వలన సంపాదించిన రోకలున్నాయే ఆ రోకలనిచ్చి ఒక పొలమును వాడు కొన్నారు. అతడు తలక్రిందులుగా పడి నడిమిక బద్దలైనందున అతడు పేగులని బయటికి వచ్చును. ఇక్కడ ఎలా చచ్చిపోయాను ఉంది, తలకిందులుగా పడిపోయి చచ్చిపోయి నడుము విరిగిపోయింది, పేగులని బయటకు వచ్చేసాయి అన్నాడు. అక్కడేమో ఉరిపెట్టుకున్నాడు అన్నాడు, ఇక్కడేమో నడుమికి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు అన్నాడు. అంటే ఏంటి రైటు? కనుకన్నా 2 సందర్భాలు కలిపి చదవాలి. అంటే వీడు ఎత్తైన చోటుకు పోయాడు, ఎందుకంటే తలకిందులుగా పడ్డాడంటే ఏమంటే ఒక ఫ్యాన్ ఊరేసుకుని కింద పడితే నడి విరిగిపోద్దండి, కడుపు విరిగిపోయి పేగులు బయటకు వచ్చేస్తాయా? ఎందుకంటే ఎంత దూరం ఉంది, మహా 10 అడుగుల దూరం అంతే. 10 అడుగుల దూరానికి నడువు ఎలా విరిగిపోద్ది? అంటే నువ్వు తలకిందులుగా మనిషి పడాలి అని అంటే చాలా ఎత్తుకెళ్ళిపోయాడు అనమాట. ఎత్తైన కొండపేటకి వెళ్ళిపోయి అక్కడేదో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు మొత్తానికి ఒక కొమ్మకి వాడు ఉరి పెట్టుకున్నాడు. ఆ కొమ్మ ఏమాత్రం ఉరికి వీడు వేలాడిన తర్వాత అది తెగిపోయి ఉండాలి. కొమ్మైనా విరగాలి, లేదా తాడైనా తెగిపోయి ఉండాలి. అప్పుడు వాడు ఏం చేశాడు, ఆ ఎత్తు నుంచి పడ్డం ఇలా పడలేదు, వాడు తలకిందులుగా పడ్డాడు. అంటే ముందు తలకే వచ్చేసింది కిందకి, కాళ్ళు మీదకి వెళ్ళిపోయి. ఆ తలకిందులుగా పడ్డం వలన వాడు ఏమైంది, నడిమికి బద్దలైపోయి కిందకి వచ్చేసరికి పేగులు బయటకు వచ్చాయి. కనుక 2 సందర్భాలను కలిపి చదవాలి నాన్న. ఇది బైబిల్. అక్కడ రాయించాడు, ఇక్కడ రాయించాడు. ఏ ఒక్క మాట మీద మనం నిలబడకూడదు, అది పరిశోధన. కనుక ఇక్కడ కూడా సమూయేలు మొదటి గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, కొంత ఎచ్చట కొంత అచ్చట ఉన్నప్పుడు అన్నిటినీ దగ్గర పెట్టి అసలు ఎలా చచ్చిపోయాడు ఈయన అని దాన్ని ఇప్పుడు మనం స్టడీ చేసాం, ఏనా? కనుక అలా బైబిల్లో ఎప్పుడైనా ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించాలి అంటే మొత్తం బైబిల్ని చదవండి. మేము చాలాసార్లు చెప్తుంటాం, బైబిల్లో ఒక వచనం అర్థం కాలేదనుకోండి, ఆ వచనం యొక్క ముందు వచనం క్రింద వచనం చదవండి. ఇంకా అర్థం కాలేదనుకోండి, అధ్యాయం అంతా చదవండి. ఇంకా అర్థం కాలేదా, ఆ ముందు పుస్తకం ఆ తర్వాత పుస్తకం చదవండి. ఇంకా అర్థం కాలేదా, ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదవండి. 66 పుస్తకాలు చదవాలి. ఎందుకంటే జవాబు ఎక్కడో ఉంటుంది. ఒక దగ్గర చెప్పిన దాని గురించి జవాబు ఎక్కడో ఉంటుందండి. ఉదాహరణకి ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో సౌలు సంసోను చచ్చిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. మరి సంసోను చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి అని సందేహం మనకు కలగొచ్చు. సరే, ఎక్కడికి వెళ్ళాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అతను విశ్వాసిగా మరణించాడా అవిశ్వాసిగా మరణించాడా అనే విషయం తేల్చడానికి ఎక్కడ న్యాయాధిపతుల గ్రంథం? ఏమండి, న్యాయాధిపతుల తర్వాత రూతు, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, ఇలా మొత్తం పుస్తకాలన్నీ దాటుకొని ప్రార్థన మందనం ముగించుకొని క్రొత్త నిబంధనకు వచ్చి అక్కడి నుంచి ఆ పుస్తకాలన్నీ ముగించుకొని హెబ్రీ పత్రిక, అవునా, 11వ అధ్యాయం, అక్కడ మనం వచ్చి 35వ వచనం చదివేసరికి అక్కడ అందులో సంసోను గారి పేరు ఉందండి. గిద్యోను, సంసోను అని ఉంది. అంటే సంసోను నీతిమంతుడేనా? ఎస్, నీతిమంతుడే. అంటే ఎవరో వేష దగ్గరికి వెళ్ళినంత మాత్రాన అనీతిమంతుడా, లేకపోతే ఏంటి? నువ్వు డిసైడ్ చేసేస్తావా? ఎవరి వల్ల ప్రాణం పోగొట్టుకుని బలహీనత అయిపోయాడు, అవునండి, ఆ టైంలో బలహీనత వల్ల అతను అయ్యాడు. అయితే నువ్వు చెడ్డవాడిగా చూస్తున్నావు, కానీ దేవుడు ఎప్పుడు చెడ్డవాడిగా తన కొడుకుని చూడలేదు. అతనిలో జరిగిన మార్పు, పశ్చాత్తాపం అడిగాడా? ఆ స్తంభాలు పట్టుకుని, తండ్రి తప్పు చేశాను, ఈ ఒక్కసారి నన్ను బలపరిచేయని. అతను కళ్ళు పోయిన తర్వాత దేవుడిగా అతను పడిన పశ్చాత్తాపం దేవుడు చూశాడు కనుకే, వెరీ గుడ్ మై సన్, సరే తప్పు తెలుసుకున్నావు కదా, ఓకే, యాక్సెప్టెడ్. దేవుడు అంగీకరించాడు ఆయన్ని. కనుక ఈ అంగీకరించాడనే విషయాన్ని న్యాయాధిపతుల నుంచి చదువుకొని హెబ్రీ పత్రిక వస్తేనే కానీ అతను నీతిమంతుడిగా మరణించాడన్న సమాధానం మీకు దొరకదు. అంటే మరి 2 పుస్తకాలు చదవాలా? చదవాలి. బైబిల్ అంతా చదవాలి. ఉన్నది మనం చదివితేనే మనకు అర్థం అవుతుంది. అలాగని లేని పుస్తకాలు చదవకండి. మరలా చెప్తున్నాను, బైబిల్లో ఏదైనా అర్థం కాకపోతే బైబిల్నే చదవండి. ఇతరులు రాసిన కామెంటరీలు చదవకండి, లేదంటే చరిత్ర ఆధారిత పుస్తకాలు చదవకండి. ఎందుకంటే అవి నిజం అవ్వచ్చు, అవి అబద్ధము కావచ్చు. ఎందుకంటే దానికి అథెంటిసిటీ లేదు. అంటే దానికి దేవుడే ధృవీకరణ లేదు. మనిషి రాస్తాడేమో, అందులో తప్పు ఉందేమో, అందులో అబద్ధం ఉందేమో, దాన్ని నువ్వెందుకు కన్ఫర్మ్ చేసుకోవటం?
బైబిల్ అయితే నీకు దేవుడే వ్రాసిచ్చాడు కాబట్టి నువ్వు నమ్మొచ్చు. ఎందుకంటే ఆయనే లిఖింపజేశాడు గనుక. అవి ఏమో మనుషులు రాసేసి ఉండొచ్చు. కనుక ఇలాంటి వాటి విషయాల్లో మీరు ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా బైబిలుకు బైబిలే సమాధానము. ఇదేనండి. బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ వాళ్ళు జైశాలి గారు మొట్టమొదటిసారిగా ధృవీకరించి సమాజానికి అందించిన ఒక మంచి ఈక్వేషన్ అంటారు దాన్ని. అంటే ఏదైనా సాధించాలి అంటే, సాల్వ్ చేయాలంటే ఒక ఈక్వేషన్ ఫార్ములా కావాలి. ఆ ఫార్ములా ఏంటో తెలుసా? బైబిలుకు బైబిలే సమాధానము అని ఒక ఈక్వేషన్ చెప్పాడు ఆయన సమాజానికి. కనుక ఈక్వేషన్ ద్వారా మీరు ఏం చేయాలి? బైబిల్ ఏదైనా సందేహం కలిగింది బైబిలే చదవండి, తెలిసిపోతుంది మీకు, అర్థమవుతుంది. బైబిల్కు బైబిలే జవాబు ఎప్పుడు కూడా. కనుక మనుష్యుడు రాసిన వ్యర్థమైన గ్రంథాలు ఒకవేళ మీరు చదివితే అందులో తప్పులు ఉండొచ్చు, నిజాలు కూడా కొన్ని ఉండొచ్చు. గతంలో చెప్పని చూసారా, అపోస్తులందరూ ఏ విధంగా చచ్చిపోయారంటే బైబిల్లో కొంతమంది గురించే వ్రాయబడింది, మరి మిగతా వాళ్ళ గురించి హతసాక్షులుగా వ్రాయబడలేదంటే వాళ్ళు ఎలా చచ్చిపోయారో బైబిల్ ధృవీకరించలేరు. నేనెవరు ధృవీకరించి చెప్పడానికి? పేతురు గారు తలకిందులుగా సిలువ వేయబడ్డారని, ఎవరినో చర్మం ఒరిచేశారని, ఎవరినో నూనెలో వేపేశారని, ఏమండి ఇవన్నీ కూడా మనకి బైబిల్లో లేని విషయాలు నేను కన్ఫర్మ్ చేయలేను. నిజమైతే అవ్వచ్చు, ఏమండి కాకరూపు అవ్వచ్చు, ఏమండి వాటితో మనకి సంబంధం లేదు. ఇప్పుడు చాలామంది పుస్తకాల్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయి. ఎలా అంటే ఇజ్రాయెల్ దేశంలో ఎప్పటికీ కూడా ఉప్పు స్తంభం ఉందట. ఎవరిది? లోతు భార్యదా? లోతు భార్యది ఉప్పు స్తంభం అంటే ఎవడ నమ్ముతాడా దాన్ని? ఏమండి అదైనా మనిషి ఎత్తులా ఉందా అంటే, అది మనిషి ఏదైనా 5 అడుగులు ఉంటాడండి, లేదంటే మహా అయితే 6 అడుగులండి ఆజానుభావుడు. అంతేగాని ఏంటి 10 అడుగులు ఉంటుందా విగ్రహంలాగా? ఏమండి అది ఉప్పు స్తంభం. వర్షం కురిస్తే ఉప్పు కరిగిపోద్ది కదండి. చెప్పడానికి కూడా అర్థం ఉండాలి కదండి. కానీ ఇప్పటికి ఉప్పు స్తంభం అనుకునే ఈ పనికిరాని వాళ్ళు అందరూ వెళ్ళి లోతు భార్య తాలూకు ఉప్పు స్తంభాన్ని చూసి వస్తున్నారు. దాన్ని గూగుల్లో కొట్టండి, చూస్తారు మీరు. యూట్యూబ్లో చాలామంది వీడియోలు కూడా చేశారు చూడండి. అంటే నిజం అది అబద్ధం. కనుక బయట చెప్పబడేవన్నీ నిజాలని మీరు అనుకోరు, మోసపోకండి. భ్రమలవన్నీ మోసగిస్తాడు. ఇది నిజం అంటారు. ఏమిటి యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడి బావి ఇదేనండి అంటాడు. పోనీ ఏ బావి అయితే నీకేంట్రా? యేసుప్రభు వచ్చాడన్నది నిజం, ఆవిడతో మాట్లాడడానికి నిజం, సమరయ పట్టణం అంతా కూడా మారిందనడానికి నిజం. ఆ బావి అదైతే ఏంటి? ఓకే సంతోషం. కాకపోతే పోనీ ఇప్పుడు అదే బావి అయినందుకు ఆ బావిలో నీరే నీకేమైనా ఉపయోగమా? లేదా ఆ బావి దగ్గర నువ్వు ప్రదక్షిణ చేయడానికి నీకేమైనా ఉపయోగమా? ఏమీ లేదు. అదొక బావి, యాకోబు తవ్వించిన బావి. కనుక ఇలా పనికిరాని వాటిని గూర్చి, అనవసరమైన విషయాలను గురించి మనం చర్చించడం కంటే బైబిల్లో రాయబడిన విషయాలను గురించి తర్కించడం వల్ల అనేక నిజాలు, ఈ ప్రపంచం తెలియని విషయాలు నువ్వు తెలుసుకోగలవు, ప్రపంచానికి చెప్పగలవు. ఓకేనా?